హలో నమస్తే అందరికీ అంతా కుశలమేనా? అయితే నేను ఇవాళ ఏం చేయబోతున్నా అంటే చింతపండు పులిహోర మంచి సింపుల్ వేలో మీకు కాంప్లికేషన్స్ లేకుండా చెప్తానన్నమాట. మంచిగా నోట్ చేసుకోండి. ఇవే కావాల్సిన పదార్థాలు. దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకొని మీకు యూస్ఫుల్గా ఉంటుంది. అయితే చింతపండు నానబెట్టడానికి ముందు వేడి నీళ్ళు పెట్టేసుకొని దాంట్లో నానబెట్టేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. దెన్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అది వేడేదాకా వెయిట్ చేసి ఏం చేస్తాం, ఫస్ట్ దాంట్లో నూనె పోసేస్తామన్నమాట. మనకు ఒక పావెడు నూనె అంటే చిన్న పావెడు నూనె సరిపోతుంది. అది కొంచెం వేడైన తర్వాత దాంట్లో పోని పెట్టేసుకుంటాం. అంటే పోని అంటే ఏంటి, జనరల్గా జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఇవన్నీ వేసేసుకుంటాం. కాసేపు అలా వాటిని మనం చిటపటలాడించేస్తామన్నమాట. ఆవాలు అవన్నీ మనకు కావాల్సిన పోని గింజలు వేసేసుకొని దాంట్లో ఎండుమిరపకాయలు వేసుకొని అట్లా కలుపుతుంటే వచ్చే సౌండ్ ఉంటుంది. మీకు కూడా వినిపించేస్తాను, ఒకసారి వినేయండి. అసలు పచ్చిమిరపకాయలు వచ్చినాక ఇంకా చిర్రుబుర్రులు ఆడుతుంది కదా. ఇప్పుడు ఇంకా కరివేపాకు కూడా ఎంట్రీ ఇచ్చేసింది. ఓ గాడ్, ఎంత సాటిస్ఫైయింగ్ ఉంటుంది కదా ఈ సౌండ్. అసలుకి నాకు కూడా ఫుల్ ఇష్టం. దీంట్లో కాస్త అసఫెటిడా అదేమన్నా ఇంగువ వేసేసిన. దెన్ వీటన్నిటిని ఎంచక్క మంచిగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ బంద్ చేసేసుకొని ఒక గిన్నె పక్కన పెట్టేసుకుందాం. అందులోనే మనం పులిహోర కలుపుకుంటాం. సో ఇదంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసిన అనమాట. అసలు మన ఇళ్ళల్లో ఎంతో కామన్ కదా పులిహోర. పండగలైనా పెళ్ళిళ్ళైనా ఏ శుభకార్యమైనా అసలు శుభం అనేది ఏదైనా ఉంది అంటే మనం ఖచ్చితంగా పులిహోరలు చేసుకుంటాం. ఎస్, ఇందాక మనం నానబెట్టింది ఉంది కదా చింతపండు, అది మంచిగా పిసికి పిండేసి వాటర్ని పక్కన పెట్టేసుకుంటాం. ఎందుకు, ఈ వాటర్ని డైరెక్ట్గా పోయలేం కదా. సో స్టవ్ మీద ఇందాక గిన్నెలోని ఆ చింతపండు నీళ్ళు పోసేసుకొని అది దగ్గరకు వచ్చేంత వరకు మరిగిస్తామన్నమాట. మళ్ళీ దాంట్లో కూడా కొన్ని ఐటమ్స్ వేస్తే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. ఇందాక మనం అసలు ఉప్పు ఏం వేయలేదు కదా. సో ఇది ఇట్లా మరుగుతున్నప్పుడే కొన్ని కరివేపాకులు, ఆ స్మెల్ వస్తుంది, అది నాకు చాలా ఇష్టం. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. దీంట్లో అందులో పసుపు వేసాం, మళ్ళీ ఇక్కడ కూడా పసుపు వేస్తున్నాము. ఈ కరివేపాకు అనే ఐటమ్ ఎంత ఎన్హాన్స్ చేస్తుంది అంటే ఒక స్మెల్ని చాలా డిఫరెన్స్ చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం మనం సైమల్టేనియస్గా ఇక్కడ బియ్యం పెట్టేసుకున్నాం అనుకోండి, ఇది అయ్యేలోపు కరెక్ట్ టైం వరకు మనకు అన్నం కూడా రెడీ అయిపోతుంది. సో ఈ పాయింట్లో కొద్దిగా అంత మెంతి పొడి వేసేసిన నేను దాని తర్వాత ఉప్పు మనకు తగినంత, నేనైతే 2 స్పూన్లు ఉప్పు వేసేసుకున్నాను అనమాట. నాకు అంత సరిపోతుంది. సో మీ అనుగుణంగా మీరు ఎంత కావాలనుకుంటే అంత ఉప్పు వేయొచ్చు. ఇది ఇట్లా మరుగుతుంటే మీకు ఏం గుర్తొస్తుంది కదా, నాకు కూడా ఎగ్జాక్ట్గా ఛాయ్ మరుగుతుంది కదా అదే గుర్తొస్తుంది. రోజు పెట్టుకొని ఆ సీన్ చూసి ఇది మరుగుతుంటే కూడా నాకు ఇట్లా మీద టీ పొడి అంతా పేరి వస్తుంది కదా, అట్లా అనిపిస్తుంది. అయితే ఈ పాయింట్ ఆఫ్ టైంలో కొద్దిగా నూనె వేసుకున్నాను నేను. నూనె దాని తర్వాత కూడా కొంచెం మనము టేస్ట్కి అనుకూలంగా మంచి కలిపిన తర్వాత మెంతి పొడి వేసిన, పులుపు ఉంటుంది, వీటన్నిటిని కొద్దిగా అంతా బ్యాలెన్స్ చేయడానికి. అంటే ఇది ఆప్షనలే, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోవచ్చు, ఇదంతా మన ఇష్టమే. ఇంతగానం దేని గురించి చెప్తానా అంటే ఎస్, చక్కెర. చాలామందికి నచ్చదు, బట్ ఇది వేస్తే టేస్ట్ చాలా చేంజ్ అయిపోతుంది, బాగుంటుంది కూడా. నేనైతే ప్రిఫరబుల్గా ఖచ్చితంగా చక్కెర వేస్తాను. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, దట్స్ రియలీ గుడ్. అండ్ ఇది ఇంకాసేపు ఇట్లా అయిన తర్వాత చిక్కగా వచ్చినాక మనం కలిపేసుకోవచ్చు. అంతలో అక్కడ మన అన్నం కూడా ఉడికిపోతుంది. అండ్ ఈ పాయింట్కి రీచ్ అయిపోయిన తర్వాత చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో మన చింతపండు జ్యూస్. ఫస్ట్ అది వాటర్ అంటే ఇట్లా లిక్విడ్ జారుతూ ఉండే, ఇప్పుడు ఇంత థిక్ అయింది కదా. దీని టేస్ట్ ఆహా, అద్భుతం, అమోఘం అన్నట్లుగా ఉంటుంది. నేను అంటున్నాను కాదు, మీరే ట్రై చేయండి, కలుపుకోండి, లైక్ ఎంతో బాగుంటుంది ఇది. ఇందులో నేను ఇందాక వేసుకున్న పోని మిశ్రమంలోనే ఈ చింతపండుది కూడా అదే మనం గిన్నె పక్కకు పెట్టుకుందే, అందుకు కదా ఇందులో పులిహోర కలుపుకోవడానికి. మరి అంతే, ఇందులోనే చింతపండు ట్రాన్స్ఫర్ చేస్తాం. అయితే ఇది ఇలా వేసిన తర్వాత కొంచెం కలుపుకుంటాం స్పూన్తో, ఎందుకంటే ఆ చింతపండులో ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా మిక్స్ అవ్వాలి కదా. అందుకని చెప్పేసి వేడిగా ఉంది కనుక చేతితో కలపట్లేదు, లేదంటే చేతితో కలిపితే వచ్చే మజానే వేరుంటుంది. సో యా, చక్కగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మన అన్నం గారు ఎంతవరకు అయ్యారో చూద్దాము. ఎస్, అండ్ పలుకులు మెత్తబడినాయి, పలుకులు అంటే బియ్యపు గింజలన్నీ. సో ఎక్స్ట్రా వాటర్ ఉన్నాయి, అవి నేను వార్చేసి ఈ అన్నాన్ని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడమే. అంతే, చాలా సింపుల్ అనిపిస్తుంది కదా. అంతే, మరి ఎంతో సింపుల్, ఇది ఎంతో టేస్టీ కూడా. అన్నంని ట్రాన్స్ఫర్ చేసేసి చక్కగా చేతితో కలపొచ్చు, కానీ మన చెయ్యి ఉండాలి కదా దానికి. అందుకని కొంచెం వేడిగా ఉన్నప్పుడు మరీ అంత ప్రెషర్ పెట్టకుండా
స్లైట్‌గా అంటే ఇట్లా ఒత్తి కాకుండా మెల్లగా మీదిగా ఎంతవరకు కలపగలిగితే అంత కలిపేద్దాం. కాసేపు పక్కన పెట్టేస్తే కొంచెం అంటే మరీ చల్లారిపోయినా బాగుండదు తినడానికైనా కూడా. ఒక 5 నిమిషాలు పెడితే కొంచెం మనం చేయబెట్టినా కూడా పర్లేదులే అనే రేంజ్‌కి అన్నం వచ్చాక ఎంచక్కా చేయితోని వాటిని అంటే ఇప్పుడు చింతపండు ఎంత తిక్కుంది. మనం స్పూన్‌తోని ఎంత కలిపినా చెయ్యి పడాల్సింది. ఆ చెయ్యి పడినా కూడా మొత్తం కలపడం అనేది కొంచెం ఇదైతది. కాబట్టి కొంచెం కొద్దిగంత చల్లగా అయిన తర్వాత ఎంచక్కా చేయితో కలుపుకుంటే చింతపండు పులిహోర అద్భుతంగా తయారవుతుంది. తినేసేయొచ్చు ఇంకా. చలో పదండి. ఎంచక్కా 15 నిమిషాలు పక్కన పెట్టేస్తే టక్కనే పులిహోర చేసేసుకోవచ్చు. లొట్టలేసుకుంటూ తినేయడమే ఇంకా. ఎందుకు వెయిట్ చేసేసేయండి త్వరగా. మరి ఈ రెసిపీ మీరు చేస్తే ఎలా వచ్చేసిందో కమెంట్స్‌లో చెప్పేసేయండి. అండ్ ఇంకెన్నో టేస్టీ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయిపోండి టు ద తెలుగు ఫుడ్. అలా సైడ్‌కున్న గంట కొట్టేసారనుకోండి నోటిఫికేషన్స్ అన్నీ ఆన్ అయిపోయి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు వచ్చేస్తుంది. ఎంచక్కా అవి చూసేసి ఎన్నెన్నో మన ఇంటి వంటలు చేసుకోవచ్చు.